ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఈరోజు సభలో మేము సుదీర్ఘంగా తెలంగాణ కోసమే పోరాటం చేశాం, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ అని చెప్పిన నాయకత్వం ఈరోజు చాలా గట్టిగా వాదిస్తుందేమో అని నేను అనుకున్నాను అధ్యక్ష. గట్టిగా వాదించడం కాదు, తీసుకోవాల్సినటువంటి అంశాల గురించి కూడా ఈ చర్చ సందర్భంగా వారు ప్రతిపాదనలు చేస్తారేమో అని ఆశించాం. కానీ ఆ విషయాలు పెద్దగా వాళ్ళు పోలే. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆద్యాంతం గత 10 సంవత్సరాలుగా వారు ఏం చేశారనే అంశాలే చెప్పుకుంటూ పోవడానికి ప్రయత్నం చేశారు తప్ప అసలు ఈ చర్చగా పెట్టినటువంటి అంశం చుట్టూ తిప్పటం కానీ, ఈ చర్చగా పెట్టిన అంశం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమేమి ఈ సూచనలు చేస్తూ ఉన్నాం, ఈ రకంగా రాష్ట్రం ఒక తీర్మానం చేస్తే బాగుంటుంది, సభానాయకుడు ఈ అంశాలను చర్చగా పెట్టాడు, ఈ చర్చను నేను స్వాగతిస్తూ ఉన్నాను, స్వాగతించడమే కాదు నా సూచనలు ఇవి, మా పార్టీ ద్వారా ఈ సూచనలు చేస్తూ ఉన్నాం, దీన్ని తీర్మానం చేయండి అని చెప్పాల్సింది పోయి వారికి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడారు. వారు సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా పనిచేశారు, సభా వ్యవహారాలు కూడా వారికి బాగా తెలుసు. వారిది ఈరోజు బర్త్డే అనేటువంటి విషయం ఇప్పుడే చెప్పారు మిత్రులు. సభ మీ అందరి సమక్షంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు అనేక సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఆలోచనతో కలిసి రావాల్సిందిగా కూడా వారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, వారు మాట్లాడేటప్పుడే ఒక అంశం చెప్పారు అధ్యక్ష. ఏదో రిజర్వేషన్ పెట్టారు మీరు, దీని మీద సబ్జెక్ట్ లేదు, అంశం లేదు, ఏమి చెప్పలేదు, దీన్ని మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, అవగాహన లేదు, అనుభవం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు సభను నడుపుతా ఉన్నారు, మీకు అనుభవం ఉంటే ఇట్లా చేసేవాళ్ళు కాదని అంటున్నారు. అధ్యక్ష, మాకు అనుభవం ఉందో లేదో మీకు కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా సీనియర్ శాసనసభ్యులే. సభా వ్యవహారాలపైన వారు ఒక ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు, అటు శాసనమండలిలో పనిచేశారు, శాసనసభలో పనిచేశారు, జడ్పీటీసీ సభ్యులుగా చేశారు, పార్లమెంటు సభ్యుడిగా చేశారు. సభా వ్యవహారాలపై క్షుణ్ణంగా వారికి కూడా అవగాహన ఉంది. ఒక సభానాయకుడిని పట్టుకొని మీకు ఏమి లేదని చెప్పి అవహేళనగా చేసినటువంటి మాటలు అది సరైనది